రాజమౌళి గారికి కూడా పిల్లి కరిచిందమ్మా. అంటే ఇప్పుడు రాజమౌళి గారికి ఏమైందని అడుగుతున్నారు కదా మీరంతా ఇంటర్వ్యూ పిలిచి. నేనేమో రాజమౌళి గారి గురించే చెప్పకుండా చాగంటి గారు, గరికపాటి గారు, మా చిరంజీవి గారు అందరి పేర్లు చెప్పి మరి వీళ్ళందరూ కూడా అప్పట్లో కాంట్రవర్సీల్లో ఇరుక్కున్నారు, వాళ్ళు కూడా నోరు జారారు ఎన్నికలాగా అని నేను చెప్తున్నాను కదా. అలాగే జారుంటారు మా రాజమౌళి గారిని. ఎందుకు చెప్తున్నాను నేను అది? నాకు 2 రోజులు అయింది పిల్లి కరిచి. పిల్లి కరిచిన తర్వాత డాక్టర్ సమీరా అని ఖమ్మం డాక్టర్, వెటనరీ డాక్టర్, ఆమె వ్యాక్సిన్ వేయించుకోమని యాంటీవైరస్. అందుకనే ఆయన లేకపోతే అంత జీనియస్ అయ్యుండి, అంత మేధావి అయ్యుండి మొత్తం ఇంతమంది చేత అనిపించుకునేది ఎందుకు అనిపించుకుంటారు చెప్పు? అంటే పిల్లి కరిస్తే ఏమవుద్దంటే కొంచెం పిచ్చెక్కుద్ది. కోతి కరుస్తుంది కొంతమందిని, కొంతమందిని కుక్క కరుస్తుంది, కొంతమందిని పిల్లి కరుస్తుంది. సో బహుశా మా రాజమౌళి గారికి పిల్లి కరిచింది. కావాల్సి డాక్టర్ సమీరా గారు ఖమ్మం వెటనరీ డాక్టర్, ఆమెను అడిగితే ఆమె మా ఇద్దరికి వైద్యం చేసేది. కాబట్టి మా రాజమౌళి గారు ఏంటంటే ఆయన్ని మంచోడమ్మా పాపం. ఆయన ఏదో బోళాశంకరుడు ఏదో నోరు జారాడు, నోరు జారితే ఇంకా ఆయన చితకూడేస్తున్నారు అంతా కూడా. సో ఆయన ఏదో మీడియా ద్వారా క్షమాపణ కూడా చెప్పారు. ఇంకా అంతకంటే ఏం కావాలా? దిస్ ఈజ్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ మై great Rajamouli Jakanna. It is the fault of my cat.